అయితే ఈ సినిమా గురించి వినిపిస్తాను ఇంకోటేంటంటే చెప్పి 'అకిరా' గురించి ఎక్కువగా టాక్ వస్తుంది. ఫస్ట్ పార్ట్‌లో ఉంటాడని కొంతమంది, సెకండ్ పార్ట్‌లో ఉంటాడని కొంతమంది, ఇలా రకరకాలుగా ఉంది. ఏమన్నా సర్ప్రైజ్ ఉంటే మీరే అలాంటివి ఏం లేవండి. హ్మ్. ఊహించుకోవడం గానీ, 'అకిరా' ఇందులో ఏం లేదు. హ్మ్. హ్మ్. ఇది సినిమా డిఫరెంట్ జోనల్ ఇది. హ్మ్. కానీ 'అకిరా'తో చేస్తే ఫ్రెష్‌గానే అంతే ఇంట్రొడ్యూస్ అవ్వలేదు కదా! హ్మ్. ఊరికే ఇలా గెస్ట్ రోల్ కాకుండా మంచి క్యారెక్టర్ చేసి హ్మ్. 'అకిరా'తో చేసి తను హ్మ్. మంచి మంచి హైట్ ఉన్నాడు, బాగున్నాడు. హ్మ్. అందులో కళ్యాణ్ గారి అబ్బాయి. హ్మ్. ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మే చేయాలి హ్మ్. చేస్తారు. ఆ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ జేయాలి. ఆ రేంజ్ ఆఫ్ ఫిల్మ్ జేయాలంటే ఫస్ట్ చాయిస్ ఎప్పుడన్నా కనీసం అట్‌లీస్ట్ డిస్కషన్ వచ్చిందా సార్? సెట్స్ కూడా వచ్చినట్టున్నాడు కదా! లేదు. నేను నైట్ ఒకటి ఒక స్పార్క్ అయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక హ్మ్. నేను ఓకే అనుకుంటే బేబీ చూడొచ్చు. అహా! అదే ఎప్పుడో సెట్స్ కూడా వచ్చినట్టున్నాడు కదా! సెట్స్ ఆ! కూడా. అప్పుడప్పుడు హ్మ్. ఫాదర్ తోటి షూటింగ్ ఎప్పుడైనా వస్తాయి అంతే. హ్మ్. సో, మరి 'రత్నం' గారికేంటంటే ఆ జోనర్ అది పట్టుకోవడం బాగా అలవాటు గదా! ఎవరన్నా కొంచెం స్పార్క్‌గా కనపడినా పట్టుకున్నా మీకున్న ఇదితోటి ఒక మాటన్న యేసుంటారేమో అనుకున్నాం లేదు మేము. అస్సలే అసలేమి దాని లేదు. జరగలేదా? అసలు తనకి ముందే తెలియాలి కదా! తనకి ఉందా యెస్. ఉద్దేశం ఉందా? లేదా? హ్మ్. సపోజ్ ఉందనుకోండి. ఓకే. చేయొచ్చు అని తర్వాత ఖచ్చితంగా ఉంటది సార్. లేకుండా ఎలా ఉంటది? అందుకే ఆ హైటు, ఆ పొడుగు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. అకిరాకి. హ్మ్. యెస్. యెస్. మేబీ తప్పకుండా ఆటోమేటిక్‌గా రావచ్చు. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. జీన్స్ ఉన్నాయి గదా! పెదనాన్న, నాన్న, పెదనాన్న జీన్స్ కూడా ఉన్నాయి గదా! ఆటోమేటిక్‌గా వస్తారు.